వెల్కమ్ టు తారా ఐఏఎస్ థింక్ ఐఏఎస్ థింక్ తారా మైసెల్ఫ్ మణికంఠ. ఈరోజు మనం ప్రత్యేకంగా జెండర్ మెయిన్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎడిటోరియల్గా రావడం జరిగింది. రైట్, మెయిన్గా ఈ జెండర్ మెయిన్ స్ట్రీమ్ టాపిక్ ఎందుకు చదువుకుంటాం, ఇది మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఏ విధంగా ఇంపార్టెంట్, అటు ప్రిలిమ్స్ పరంగాను అదేవిధంగా మెయిన్స్ పరంగాను ఏ విధంగా చదువుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో మెయిన్గా జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ గురించి ఈరోజు ఈ టాపిక్లో ఎందుకు చదువుకోవాలి, అసలు దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎందుకు ఇది టాపిక్లోకి రావడం జరిగింది. సో దీన్ని ఇంటర్లింక్ చేసుకొని అసలు ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ ఎందుకు చేస్తున్నారు, సో ప్రతి సంవత్సరం 1993 నుంచి ఎందుకు ఈ డేని నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి రిలవెంట్ టాపిక్స్ లైక్ జెండర్ బడ్జెటింగ్ కావచ్చు, సో ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్, ఇటువంటి అన్ని అంశాల గురించి చదువుకుంటాం. రైట్, ఇది మాత్రమే కాకుండా ఈ జెండర్ మెయిన్ స్ట్రీమింగ్, జెండర్ బడ్జెటింగ్, ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ని మనం ఎథిక్స్ పర్స్పెక్టివ్లోను అదేవిధంగా జనరల్ ఎస్ఏ పర్స్పెక్టివ్లోను ఏ విధంగా చదువుకోవాలి. సో మెయిన్గా యూపీఎస్సీ ద ఫేవరెట్ టాపిక్ ఏంటంటే ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్. సో ఖచ్చితంగా అటు ఇండియన్ సొసైటీ కావచ్చు, రైట్, అదేవిధంగా జనరల్ ఎస్ఏ కావచ్చు, తర్వాత గవర్నెన్స్లో, సో చాలా అంశాల్లో మనకి ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి క్వశ్చన్స్ అనేవి కామన్గా అడుగుతూనే ఉంటారు. అయితే యూపీఎస్సీ ఎప్పుడు కూడా మలయాళం సినిమాలాగా డైరెక్ట్గా ఉండవు, ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటారు. సో ట్విస్ట్లు ఉంటాయి. సో ఈ విధంగా మనకి జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది ఉమెన్ రిలేటెడ్కి ఇండైరెక్ట్గా ఉన్నటువంటి ఇష్యూ కాబట్టి ఎగ్జామ్ ఓరియంటేషన్లో దట్టు యూపీఎస్సీలో ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్నే వాళ్ళు అడుగుతారు. కాబట్టి మనం కూడా ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి అడిగినప్పుడు హోలిస్టిక్గా మల్టీ డైమెన్షనల్గా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ అనే టాపిక్ని అటు ఎథిక్స్ పర్స్పెక్టివ్లోను అదేవిధంగా జనరల్ ఎస్ఏ పర్స్పెక్టివ్లోను ఏ విధంగా చదువుకోవాలి, రైట్, దీనికి సంబంధించి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ను ఏ విధంగా అడుగుతారు, ప్రీవియస్గా దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడిగారు అనే అన్ని అంశాల గురించి కూడా ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా మాకు తెలియజేయాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సో మెయిన్గా చెప్పాను కదా, ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఈ జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ అనే టాపిక్, జెండర్ రిలేటెడ్ ఇష్యూస్ని ఏ విధంగా చదువుకోవాలి. సో ఒకటి మనకి యూపీఎస్సీ GS4 ఎథిక్స్ పేపర్లో 2014లో దీని రిలేటెడ్ ఇష్యూస్నే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఏంటి, వీఆర్ విట్నెసింగ్ ద ఇంక్రీజింగ్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ సెక్షువల్ వైలెన్సెస్ అగెనిస్ట్ ఉమెన్ ఇన్ ద కంట్రీ డిస్పైటింగ్ existing legal provisions against it. The number of such instances is on the rise. Suggest some innovative measures to tackle this menace. So, ఉమెన్ మీద జరుగుతున్నటువంటి వైలెన్స్, సెక్షువల్ వైలెన్సెస్ అవ్వచ్చు, డొమెస్టిక్ వైలెన్సెస్ ఏదైతే జరుగుతున్నాయో దానికి సంబంధించి చాలా లీగల్ ప్రొవిజన్స్ అనేవి వచ్చాయి. బట్ స్టిల్ ఇన్ని లీగల్ ప్రావిజన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీదనే వైలెన్స్ అనేది ఇంకా తగ్గలేదు. దానికి గల కారణాలు ఏంటి అనేది చెప్తూనే దానికి సంబంధించి కొన్ని ఇన్నోవేటివ్ మెజర్స్ని, దీన్ని ట్యాకిల్ చేసే క్రమంలో ఇన్నోవేటివ్ మెజర్స్ని కూడా సజెస్ట్ చేయమని చెప్పారు. అటు ఇష్యూస్ గురించి చెప్తూనే, రైట్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి యాక్ట్స్ గురించి చెప్తూనే కొన్ని ఇన్నోవేటివ్ మెజర్స్ గురించి కూడా అడగడం జరిగింది. సో ఈ విధంగా ప్రశ్నని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే మనం రాసే ఆన్సర్ కూడా ఈ 3 పార్ట్స్ని బేస్ చేసుకుని రాస్తే మనకి ఎథిక్స్లో కూడా మంచి మార్క్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. రైట్, అదేవిధంగా ఎస్ఏ పర్స్పెక్టివ్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా అడిగారు. సో చెప్పాను కదా, మ్యాక్సిమం ఉమెన్ రిలేటెడ్ ఇష్యూ అటు టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, యూపీఎస్సీలో కూడా దీని రిలేటెడ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. యూపీఎస్సీలో అయితే ఇండైరెక్ట్గా అడగడానికి స్కోప్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ పిఎస్సీస్కి అయితే ఎప్పుడైనా ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ డైరెక్ట్గానే అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 2020లో గ్రూప్ 1 మెయిన్స్ అయినప్పుడు ఉమెన్ రిలేటెడ్ మీద ఉమెన్ ఇన్ పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేసి డైరెక్ట్గా క్వశ్చన్ అడగడం జరిగింది. దట్టు అది ఎస్ఏలో. సో ఈ విధంగా డైరెక్ట్గా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఏపీ టీజీ అయితే. బట్ యూపీఎస్సీలో అయితే లైక్ జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ అని, జెండర్ బడ్జెటింగ్ అని, లేకపోతే ఫెమినైజేషన్ ఆఫ్ పావర్టీ, ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, రైట్, ఈ విధమైనటువంటి ఇండైరెక్ట్ అప్రోచ్ చేసుకొని ప్రశ్నలు అడగడానికి స్కోప్ ఉంటుంది. సో ఎగ్జామిన్ ద ఛాలెంజెస్ and progress of gender equality and women's rights in the world since 1995 Beijing Declaration and Platform for Action. సో మెయిన్గా ఇక్కడ ఇండైరెక్ట్గా బీజింగ్ డిక్లరేషన్ అండ్ ప్లాట్ఫామ్ ఫర్ యాక్షన్కి సంబంధించినటువంటి అంశాల గురించి అడిగారు. సో ఈవెన్ ఈ జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ రిలేటెడ్ ఇష్యూలోనే
ఈ బీజింగ్ డిక్లరేషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ యొక్క థీమ్ కూడా ఈ బీజింగ్ డిక్లరేషన్ మీద డిపెండ్ అయ్యి ఉన్నది. సో దీనికి సంబంధించి ప్రిలిమ్స్ ఓరియంటెడ్లోనే చదువుకోవాలి, ఎట్ ది సేమ్ టైం మెయిన్స్ ఓరియంటెడ్లో కూడా చదువుకోవాలి. సో అయితే బీజింగ్ డిక్లరేషన్ గురించి డైరెక్ట్గా ఎస్ఏ అడగడానికి స్కోప్ ఉంది, లేదంటే ఇండియన్ సొసైటీ, గవర్నెన్స్ ఈ రిలేటెడ్ అంశాలను బేస్ చేసుకుని బీజింగ్ డిక్లరేషన్ గురించి డైరెక్ట్గా అడగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ బీజింగ్ డిక్లరేషన్ అంటే ఏంటి, రైట్, అదేవిధంగా ఈ బీజింగ్ డిక్లరేషన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఫీచర్స్ వీటన్నిటి గురించి కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ అంశాన్ని ఏ విధంగా చదవాలి, ఏ విధంగా మెయిన్స్ ఓరియంటేషన్లో చదవాలి అనేది అర్థమైంది కదా. సో పూర్తిగా మనం కంప్లీట్ చేసినాక ఈ అంశాల గురించి మనకి ఇంకా ఐడియా వస్తుంది, రైట్. ఈ స్లైడ్లో మెయిన్గా మీరాబాల్ సిస్టర్కి సంబంధించినటువంటి అంశాల గురించి ఇచ్చాడు. అసలు ఎవరు ఈ మీరాబాల్ సిస్టర్స్, వాళ్ళు ఏం ఉద్యమం చేశారు, ఏ మూమెంట్ చేశారు అనే దాని గురించి ఇక్కడ మేజర్గా డిస్కస్ చేసుకుందాం. సో మేజర్గా మీరాబాల్ సిస్టర్స్ అంటే ముగ్గురు, పేట్రియా, మినర్వా అండ్ మ్యారియా తెరీసా. సో వీళ్ళు డొమినికన్ రిపబ్లిక్లో ఉన్నటువంటి నియంత ఎవరైతే ఉన్నారో ఆయన రఫేల్ ట్రుజిల్లా. సో ఈ రఫేల్లా ట్రుజిల్లాకి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. అయితే వ్యతిరేకంగా పోరాడడం జరిగిందని అన్నాం కాబట్టి అసలు ఏం చేశాడు ఈ రఫేల్ ట్రుజిల్లా అంటే, మేజర్గా ఒక నియంతగా పనిచేశాడు, ఒక డిక్టేటర్గా ఉన్నాడు. సో ఈ డిక్టేటర్గా ఉన్న కాలంలో అక్కడ సివిల్ అండ్ పొలిటికల్ లిబర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా హరించడం జరిగింది. సో సివిల్ అండ్ పొలిటికల్ లిబర్టీస్ని హరించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని కూడా ప్రమోట్ చేశాడు. మేజర్గా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఎందుకు ప్రమోట్ చేశాడంటే ఆయనకి ఎగెనిస్ట్గా అపోజిషన్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గొంతుకుని అణచవేయడానికి ఈ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని ప్రమోట్ చేశారు. ఇది మాత్రమే కాకుండా ఎకానమీలో మోనోపలీని ప్రదర్శించడం జరిగింది. సో కేవలం ఏకఛత్రాధిపత్యాన్ని ఎకానమీలో ఇచ్చేశాడు. దట్టు వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే ఈ ఎకానమీ రిలేటెడ్ అంశాలన్నీ కూడా కట్టుబెట్టడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా చెప్పాను కదా నెపోటిజం, సో బంధుప్రీతి, సో ఈవెన్ పొలిటికల్ పరంగా కావచ్చు, ఎకానమీ పరంగా కావచ్చు, చాలా పెద్ద పోస్టుల్లో వాళ్ళ యొక్క ఫ్యామిలీనే ఇది చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ప్రెస్ అండ్ ఎడ్యుకేషన్ మీద కూడా తన యొక్క ఉక్కు పాదాన్ని అణచివేయడం జరిగింది. సో మోస్ట్లీ చాలా వరకు స్పైస్ని, గూఢాచారుల్ని పెట్టి అక్కడ పొలిటికల్ మూమెంట్స్ ఏ విధంగా కూడా జరగకుండా అణచివేశాడు. సో ఈ విధమైనటువంటి అంశాల వల్ల దీనికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళే ఈ మీరాబాల్ సిస్టర్స్. సో వీళ్ళు ఈ రఫేల్ ట్రుజిల్లాకు వ్యతిరేకంగా పోరాడటం వల్ల ఆయన 1960 నవంబర్ 25వ తేదీన ఈ ముగ్గురు సిస్టర్స్ని కూడా చంపేయడం జరిగింది. సో వీళ్ళ యొక్క త్యాగాలకు, వీళ్ళ యొక్క సాక్రిఫైజెస్కి గుర్తుగానే నవంబర్ 25న ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్గా జరుపుకోవడం జరుగుతుంది, రైట్. అయితే ఇక్కడ మేజర్గా ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్కి సంబంధించినటువంటి థీమ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ 2024 యొక్క థీమ్ ఏంటి అనేది మనకి ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో అడగడానికి స్కోప్ ఉంటుంది. సో ఏంటి థీమ్ అంటే ఎవ్రీ 10 minutes ఏ ఉమెన్ ఈజ్ కిల్డ్, నో ఎక్స్క్యూజ్, యునైట్ టు ఎండ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్. సో ఈ విధంగా 2024కి సంబంధించినటువంటి థీమ్ ఏంటంటే ఎవ్రీ 10 minutes, ప్రతి 10 నిమిషాలకు ఉమెన్ని హత్య చేయడం జరుగుతుంది. సో నో ఎక్స్క్యూజ్, యునైట్ టు ఎండ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్. సో ప్రతి ఒక్కరూ కూడా మహిళలపై జరుగుతున్నటువంటి ఈ వేధింపులు ఏవైతే ఉన్నాయో వీటిని అంతం చేయడానికి అందరూ కూడా ఐకమత్యం కావాల్సిన అవసరం ఉందనేసి మేజర్గా ఈ థీమ్ డిస్కస్ చేయడం జరిగింది, రైట్. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో మేజర్గా ఈ డేని ఎందుకు జరుపుకుంటున్నారు అంటే బికాజ్ ఆఫ్ ఈ ముగ్గురు సిస్టర్స్, మీరాబాల్ సిస్టర్సు రఫేల్ ట్రుజిల్లా అయినటువంటి నియంత మీద వ్యతిరేకంగా రెసిస్టెన్స్ మూమెంట్ని జరపడం వల్ల రఫేల్ ట్రుజిల్లో ఈమెను, వీళ్ళ ముగ్గురిని కూడా చంపేయడం జరిగింది. సో దట్స్ వై ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ observed on November 25th
ఆనర్స్ దే లెగసీ. సో వీళ్ళ యొక్క లెగసీని గుర్తుపెట్టుకోవడానికి, వీళ్ళ యొక్క సాక్రిఫైజెస్, వీళ్ళ యొక్క త్యాగాలను కీర్తిస్తూ ఈ నవంబర్ 25వ తేదీన ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ని నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి 2024 థీమ్ ఏంటి అంటే ఎవ్రీ 10 minutes ఎ ఉమెన్ ఈస్ కిల్డ్, న్యూ ఎక్స్క్యూజ్, యునైట్ టు ఎండ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్. సో ప్రతి 10 నిమిషాలకి కూడా మహిళలను చంపేయడం జరుగుతుంది. సో దీని మీద ఎటువంటి ఎక్స్క్యూజ్ కూడా ఉండకూడదు. సో మహిళలపై వేధింపులు ఏవైతే జరుగుతున్నాయో వాటిని అంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా యునైట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది అనేసి మేజర్గా ఈ 2024 థీమ్ చెప్పడం జరిగింది. సో ఇందులో భాగంగా జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ అంటే ఏంటి, జెండర్ బడ్జెటింగ్ అంటే ఏంటి, ఈ జెండర్ మెయిన్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి లేయర్స్ ఏముంటాయి, సో దీనికి సంబంధించినటువంటి ఛాలెంజెస్ ఏంటి, అల్టిమేట్గా కన్క్లూజన్ ఏ విధంగా. సో మెయిన్గా ఈ జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ అవ్వచ్చు, ఈ మీరాబాల్ సిస్టర్కి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఎస్ఏ ఓరియంటేషన్లోనే మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు లభ్యమవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది మనకి ఎస్ఏ ఓరియంటేషన్ అదేవిధంగా ఎథిక్స్ ఓరియంటేషన్లో చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో మెయిన్గా జెండర్ ఓరియంటేషన్ అంటే ఏంటి, జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ ఈజ్ ద సిస్టమేటిక్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జెండర్ పర్స్పెక్టివ్ ఇంటూ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ పాలసీ మేకింగ్, ఇంప్లిమెంటేషన్ అండ్ ఎవాల్యుయేషన్. It ensures that policy, programs and actions are fair, inclusive and address the specific needs of all genders. పాలసీ మేకింగ్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో అది బోత్ మెన్ అండ్ ఉమెన్ యొక్క నీడ్స్ని అర్థం చేసుకొని కన్సిడర్ చేసుకొని అన్ని ప్రాజెక్టు, అన్ని ప్రోగ్రాము, అన్ని పాలసీస్లో కూడా వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వీళ్ళందరి సమస్యలను కూడా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళేదాన్నే జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ అంటారు. సో ఇక్కడ మేల్ ఫీమేల్ మాత్రమే కాకుండా ఈవెన్ LGBTQ+ కమ్యూనిటీని కూడా అర్థం చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి పాలసీస్ ఫెయిర్, ఇంక్లూజివ్ అండ్ అడ్రస్ ద స్పెసిఫిక్ నీడ్స్ ఆఫ్ ఆల్ జెండర్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని అనుసరించడం జరుగుతుంది. సో దీన్నే జెండర్ మెయిన్ స్ట్రీమింగ్గా మనం పిలవడం జరుగుతుంది. సేమ్ లైక్ మీరాబాల్ సిస్టర్కి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో మన భారతదేశంలో కూడా, మన ఇండియాలో కూడా సేమ్ ఇష్యూ అనేది 1992లో జరిగింది. మన భారతదేశంలో 1992లో సేమ్ ఇష్యూ ఏం జరిగిందంటే 1992లో బన్వారీ దేవి కేస్. సో ఈవిడ రాజస్థాన్లో ఒక సోషల్ వర్కర్గా, సామాజిక ఉద్యమకారులుగా ఉన్నారు. సో ఈవిడ మేజర్గా చైల్డ్ మ్యారేజెస్ అవ్వచ్చు, ఏవైతే అక్కడ సోషల్ ఈవెల్స్ జరుగుతున్నాయో వాటన్నిటికీ కూడా ఎగనెస్ట్గా పనిచేయడం జరిగింది. అయితే ఒక టైంలో అక్కడ ఒక చైల్డ్ మ్యారేజ్ జరిగింది. సో మేబీ ఇన్ఫెంట్కి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. సో దీన్ని ఆమె ఆపడం వల్ల అక్కడ గ్రామస్తులు అదేవిధంగా ఆ కుటుంబ సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈవిడ్ని రేప్ చేయడం జరిగింది. సో ఆ 1992లో సామాజిక హక్కుల కోసం సామాజిక కార్యకర్తని అత్యాచారం చేయడం జరిగింది. ఆ తర్వాత NGOs, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కలిసి సుప్రీంకోర్టుకు వెళ్ళడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు విశాఖ గైడ్లైన్స్గా పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో విశాఖ గైడ్లైన్స్ని 1997లో వెలువరించడం జరిగింది. సో ఈ విధంగా విశాఖ గైడ్లైన్స్ ఎందుకు వచ్చాయి, విశాఖ గైడ్లైన్స్లో ముఖ్యమైనటువంటి అంశాలు, ఆ తర్వాత 2013లో దీనికి సంబంధించినటువంటి చట్టం, ఇటువంటి అన్ని అంశాలను కూడా ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవాలి. సో కేవలం మీరాబాల్ సిస్టర్ ఇష్యూ ఒక్కటే కాదు, అంటే ఇంటర్నేషనల్గా ఈ ఇష్యూ జరిగింది, బట్ ఇండియాలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బన్వారీ దేవి కేసు అవ్వచ్చు, రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి కేసు అవ్వచ్చు. సో ఇటువంటి ఎన్నో అంశాలు మహిళల మీద జరుగుతున్నటువంటి వేధింపులకి ఉదాహరణగా చెప్పొచ్చు. రైట్, ఇది మాత్రమే కాకుండా ఆ వేధింపులకు గురైనప్పటికీ కూడా వాళ్ళు సమాజ బాగు కోసం ముందుకు రావడం జరుగుతుంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రమే కాకుండా రీజనల్గా అయితే ప్రజ్వల ఫౌండేషన్ ప్రారంభించినటువంటి సునీతా కృష్ణన్ గారి గురించి కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, ప్రజ్వల ఫౌండేషన్. సో ఈ విధంగా రీజనల్ అంశాలు, నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్గా ఏ అంశాలు జరిగాయి అనే వాటి గురించి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది మాత్రమే కాకుండా ఉమెన్ రిలేటెడ్ ఇష్యూ అయితే రీసెంట్గా మీటూ మూమెంటు ఇటువంటివి ఎన్నో జరిగాయి కదా. సో వీటి గురించి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో సాధ్యమైనంత వరకు ఎస్ఏలు అవ్వచ్చు లేదంటే ఎథిక్స్లో ఎగ్జాంపుల్స్ రాస్తే మనకి చాలా ప్లస్ ఉంటుంది. ఓకే, ఐ హోప్ జెండర్ మెయిన్ స్ట్రీమింగ్, అదేవిధంగా బన్వారీ దేవి కేసు, మీరాబాల్ సిస్టర్ కేసు, ప్రజ్వల ఫౌండేషన్ ఇటువంటి అన్ని అంశాల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. చూసుకుంటే బీజింగ్ డిక్లరేషన్. సో 1995లో ఈ బీజింగ్ డిక్లరేషన్ అనేది తీసుకొచ్చారు. సో 2025కి
30 years అవుతుంది కాబట్టి అటు మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లోను మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా అడగడానికి స్కోప్ ఉంది. సో మెయిన్గా ఈ బీజింగ్ డిక్లరేషన్ దేనికి తీసుకొచ్చారంటే జెండర్ ఈక్వాలిటీని తీసుకురావాలనే ఉద్దేశంతో, లింగ సమానత్వాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ బీజింగ్ డిక్లరేషన్ తీసుకొచ్చారు. ఇందులో మేజర్గా ఏ అంశాల మీద ఫోకస్ చేశారంటే మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ని తీసుకురావాలనేసి, దానికి గాను ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ని ఎక్స్పెండ్ చేయాలి. సో యాక్సెసిబిలిటీ అనేది పెరగాలి, అందుబాటులో ఉండాలి మహిళలకి. సో ఇది మాత్రమే కాకుండా వాళ్ళ మీద ఏదైతే వైలెన్స్ జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా రెడ్యూస్ చేయాలి. దానికి గాను లీగల్ ఫ్రేమ్వర్క్స్ అండ్ ఆల్సో అవేర్నెస్ క్యాంపెయిన్స్ని రన్ చేయాలనేసి, అండ్ ఆల్సో పాలిటిక్స్లోను డెసిషన్ మేకింగ్లోను ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ కూడా ప్రమోట్ చేయాలని, ఇది మాత్రమే కాకుండా వాళ్ళకి ఆర్థిక సాధికారత, ఎకనామిక్ ఎంపవర్మెంట్ అందించాలనేసి. సో ఈ అంశాలకు అనుగుణంగా 1995లో బీజింగ్ డిక్లరేషన్ అనేది 15th సెప్టెంబర్న రావడం జరిగింది. సో ద బీజింగ్ డిక్లరేషన్ ఎండ్యూరింగ్ లెగసీ లైస్ ఇన్ ఇట్స్ ఎబిలిటీ టు ఇన్స్పైర్ నేషన్స్ టు అడాప్ట్ జెండర్ సెన్సిటివ్ పాలసీస్. సో మేజర్గా బీజింగ్ డిక్లరేషన్ ద్వారానే ఈ జెండర్ సెన్సిటివ్ పాలసీస్ అండ్ ఆల్సో ఫ్రేమ్ వర్క్స్ చాలా దేశాలు అడాప్ట్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏదైతే ఉన్నాయో అందులో 5th గోల్ అయినటువంటి జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వం కూడా దీన్ని బేస్ చేసుకునే రావడం జరిగింది. రైట్, ఈ విధంగా బీజింగ్ డిక్లరేషన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అనేది అర్థమైంది. సో ఇటువంటి అంశాలు మనం ఇంటర్లింక్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ మెయిన్స్ ఓరియంటేషన్లో ఏవైనా ప్రశ్నలు రాస్తే దీన్ని ఎగ్జాంపుల్గా కోట్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. రైట్, ఇది మాత్రమే కాకుండా ఇక్కడ ఎస్డీజీ గోల్ ఇచ్చారు. రైట్, ఎస్డీజీ గోల్ 5 ఇట్స్ రిలేటెడ్ టు జెండర్ ఈక్వాలిటీ. తర్వాత చూసుకుంటే జెండర్ మెయిన్ స్ట్రీమింగ్లో 5 కీ ప్రిన్సిపల్స్ ఏంటి. సో ఈ 5 ప్రిన్సిపల్స్ ఆధారంగానే జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మేజర్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ జెండర్ పర్స్పెక్టివ్స్. సో ఇట్ ఈస్ మెయిన్లీ ఎన్ష్యూరింగ్ ఆల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్కార్పొరేట్ జెండర్ కన్సిడరేషన్ ఫ్రమ్ ప్లానింగ్ టు ఎగ్జిక్యూషన్ అండ్ ఆల్సో రీసోర్స్ అలొకేషన్స్ ఈక్విటీ. సో ఈక్విటీ ఇన్ రీసోర్స్ అలొకేషన్. సో మెయిన్గా జెండర్ బడ్జెటింగ్, సో జెండర్ డిస్పారిటీస్ని తగ్గించే విధంగా జెండర్ బడ్జెటింగ్ని అందించే క్రమంలో రీసోర్స్ అలొకేషన్స్లో ఈక్వాలిటీని ప్రమోట్ చేయడం. ఇది మాత్రమే కాకుండా అన్ని జెండర్స్ కూడా పార్టిసిపేషన్ చేసేటట్టు, అటు డెసిషన్ మేకింగ్ అవ్వచ్చు లేదంటే పాలిటిక్స్లోను అడ్మినిస్ట్రేషన్లోనూ అన్ని జెండర్స్ కూడా పార్టిసిపేషన్ చేసే విధంగా. అండ్ ఆల్సో ఇంటర్సెక్షనాలిటీ. ఇంకా వాట్ ఈజ్ ఇంటర్సెక్షనాలిటీ? సో ఇట్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్నెస్ ఆఫ్ సోషల్ కేటగిరీస్. సో మేజర్గా ఈ ఇంటర్సెక్షనాలిటీ అవ్వచ్చు, అదేవిధంగా అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. సో మెయిన్గా ఏవైనా మెకానిజమ్స్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు వాటిని మానిటర్ చేస్తూ, ఎవాల్యుయేట్ చేస్తూ, పాలసీస్ని రివైన్ చేస్తూ ఉంటే ఏ విధంగా ఇంపాక్ట్ కలిగింది అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఉండేటట్టు ఉండాలి. సో ఈ 5 అంశాలు, ఈ 5 సిద్ధాంతాల ఆధారంగా జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ అనేది రన్ అవుతుంది. సో ఒకటి ఇంటిగ్రేషన్ ఆఫ్ జెండర్ పర్స్పెక్టివ్స్ అండ్ ఆల్సో ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ ఇన్ రిసోర్స్ అలొకేషన్ అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ జెండర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్సో intersectionality, that is nothing but interconnectedness of all social categories and also accountability and transparency. చూసుకుంటే జెండర్ మెయిన్ స్ట్రీమింగ్లో మేజర్గా 3 లేయర్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ లేయర్ ఏంటంటే ఎనాలిసిస్ అండ్ ప్లానింగ్, రెండవది ఇంప్లిమెంటేషన్, మూడవది మానిటరింగ్ అండ్ అసెస్మెంట్. సో ఈ 3 లేయర్స్ ఆధారంగానే జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ అనేది రన్ అవుతుంది. సో ఇంతకుముందు కీ ప్రిన్సిపల్స్ ఏంటనేది చూసాము. ఇప్పుడు 3 లేయర్స్. సో జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ని రన్ చేయాలంటే 3 లేయర్స్ ఉంటాయి. ఆ 3 లేయర్స్ ఏంటి అంటే ఫస్ట్ది అనాలిసిస్ అండ్ ప్లానింగ్. సో మెయిన్గా అనాలిసిస్ అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్లో ఏ అంశాలని ఎందుకు అసలు తీసుకొచ్చారు, వాట్ ఈస్ ద పర్పస్ అంటే బికాస్ ఆఫ్ ఇక్కడ జెండర్ డిస్పారిటీస్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ జెండర్ డిస్పారిటీస్ని ఐడెంటిఫై చేస్తే జెండర్ కన్సిడరేషన్ని అన్నిటినీ కూడా ఇంటిగ్రేట్ చేస్తూ ప్లానింగ్ని తీసుకెళ్ళచ్చు. సో ఈ విధంగా అనాలిసిస్ చేస్తూ అందులో మనం ప్లానింగ్ని చేసుకోవాలి. సో ఈ విధంగానే జెండర్ బడ్జెటింగ్ అనేది భారతదేశంలో తీసుకురావడం జరిగింది. సో ఇండియా ఎప్పుడు జెండర్ బడ్జెటింగ్ని అడాప్ట్ చేసుకున్నారంటే 2005-06లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ బడ్జెట్ 22-23లో 1.71 lakh crore was allocated for జెండర్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ అకౌంటింగ్ ఫర్ 4.3% ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్. సో ఈ విధంగా జెండర్ బడ్జెటింగ్ అనాలిసిస్ అండ్ ప్లానింగ్లో భాగంగా తీసుకురావడం జరిగింది. సో ఎందుకు 2005-06లో తీసుకొచ్చారంటే 2005లోనే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఏర్పాటు చేశారు. అట్ ది సేమ్ టైం జెండర్ బడ్జెటింగ్ను కూడా 2005-06 సంవత్సరంలోనే తీసుకొచ్చారు. సెక్స్ డిసగ్రిగేటెడ్ డేటా కలెక్షన్. సో మెయిన్గా
Sex disaggregated means a data that is collected and analyzed separately for men and women. సో ఈ విధంగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్ట్లో సెక్స్ డిసగ్రిగేటెడ్ డేటా అన్న హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్కి సంబంధించి సపరేట్గా అటు మేల్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఫీమేల్కి ఏ విధంగా ఈ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో న్యూట్రిషన్ పరమైనటువంటి అంశాలు అందుతున్నాయి అనేసి సపరేట్గా డేటా అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇది మాత్రమే కాకుండా ఫీమేల్ లిటరసీ అనేది కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయింది. అరౌండ్ 66% నుంచి 70.3%కి ఇంక్రీజ్ అయింది. అండ్ ఆల్సో ద పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ ఓనింగ్ ఏ హౌస్ ఆర్ ల్యాండ్ ఇంక్రీజ్డ్ 38.4% నుంచి 43.3%కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా జెండర్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ ఆల్సో కమ్స్ అండర్ ది అనాలిసిస్ అండ్ ప్లానింగ్ వింగ్. సో ఇందులో భాగంగా జెండర్ ఇంపాక్ట్మెంట్ అసెస్మెంట్స్ అంటే మేజర్గా ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన. సో మోస్ట్ ఆఫ్ ద స్కీమ్స్ అన్ని కూడా ఉమెన్నే బెనిఫిషియరీగా పెడుతూ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అందుతుంది. సో ఇది మాత్రమే కాకుండా ఎకనామిక్ ఎంపవర్మెంట్ కూడా ఉమెన్లో అందుతుంది. సో దీనివల్ల ఇండిపెండెన్సీ అనేది పెరుగుతుంది. సో ఈ విధంగానే జెండర్ ఇంపాక్ట్మెంట్ అసెస్మెంట్లో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజనని మేజర్గా ఉమెన్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని తీసుకురావడం జరిగింది. సో యాజ్ ఆఫ్ January 2023, 9.58 crore LPG connections were distributed, reducing indoor air pollution. సో మెయిన్గా ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన దేనికి తీసుకొచ్చారంటే ఇండోర్లో ఉన్నటువంటి ఎయిర్ పొల్యూషన్ని రెడ్యూస్ చేసేయడానికి. ఇది మాత్రమే కాకుండా ఇండైరెక్ట్గా ఉమెన్ యొక్క హెల్త్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేసే ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజనని తీసుకొచ్చారు. సో ఈ విధంగా అనాలిసిస్ అండ్ ప్లానింగ్ అనేది మనం చూసుకో. ఇంప్లిమెంటేషన్ లెవెల్. సో సాధారణంగా అనాలిసిస్ అండ్ ప్లానింగ్ అనేది ఏ విధంగా నడుస్తుంది అనేసి, అంటే ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం, ఏ విధంగా జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ ఇచ్చేస్తున్నాం. సో ఈ ప్లానింగ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇంప్లిమెంటేషన్, అమలు ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అనేసి. మేజర్గా ఈ జెండర్ సెన్సిటివ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్షన్లోకి తీసుకురావాలి అనేది ఇంప్లిమెంటేషన్ ప్రక్రియ. మేజర్గా జెండర్ బడ్జెటింగ్ ఇన్ యాక్షన్ చూసుకుంటే ఎంజీ నరేగా స్కీమ్ అవ్వచ్చు. సో ఇది మాత్రమే కాకుండా ఉమెన్ని బెనిఫిషియరీగా చేసుకున్నటువంటి చాలా స్కీమ్స్ మనకి దీనిలోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, రైట్, మిషన్ శక్తి, మిషన్ సంబాల్ స్కీము, స్టాండప్ ఇండియా స్కీము. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ దీనిలోకి వస్తాయి. సో ఈ విధంగా ఎంజీ నరేగా స్కీమ్ గురించి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఉమెన్ కంప్రైజ్డ్ అబౌట్ 57.8% ఆఫ్ టోటల్ వర్కర్స్ ఇన్ 2021-22. సో మేజర్గా ఎంజీ నరేగా స్కీమ్లో ఎక్కువగా వర్క్ ఫోర్స్ ఎవరున్నారంటే ఉమెన్ వర్క్ ఫోర్సే ఉన్నారు. సో దీనివల్లే ఇండియాలో LFPR అనేది కూడా పెరిగింది. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది కూడా ఇండియాలో పెరగడానికి గల కారణం ఏంటంటే జెండర్ బడ్జెటింగ్ అనేది యాక్షన్లోకి రావటం వల్ల, రైట్. ఇది మాత్రమే కాకుండా టార్గెటెడ్ ప్రోగ్రామ్స్ లైక్ బేటీ బచావో, బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన, మిషన్ శక్తి, మిషన్ సంబాల్, స్టాండప్ ఇండియా స్కీము. సో ఈ విధంగా ఈ అన్ని స్కీమ్స్ కూడా మేజర్గా ఉమెన్ని టార్గెట్ చేస్తూ తీసుకొస్తున్నటువంటి స్కీమ్సే. సో ఈ విధంగా దీన్ దయాల్ అంత్యోదయ యోజన. సో మేజర్గా నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అందించే క్రమంలో దాదాపు మహిళలు సో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో భాగంగా చేసుకునడం జరిగింది. సో వీళ్ళకి మైక్రో క్రెడిట్ అండ్ ఆల్సో లైవ్లీహుడ్ను కూడా ఎన్హాన్స్ చేసే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఇఫ్ ఇన్ కేసు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ లేకపోతే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాసిన ఏపీటీజీ రిలేటెడ్ రీజనల్ అంశాల గురించి కూడా మనం టచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీజీలో మోస్ట్లీ మహాశక్తి పథకం, సో మేజర్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని కోటీశ్వరుని చేయాలనే ఉద్దేశంతో, లక్షాధికారులను చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాను. అండ్ ఆల్సో ఏపీలో అయితే మేజర్గా డ్వాక్రా సంఘాలను ఉన్నాయి కదా, సో వీటిని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా కుటుంబశ్రీ పథకం. సో కుటుంబశ్రీ పథకం అంటే మేజర్గా కేరళ, రైట్. అదేవిధంగా ఈ ఇంప్లిమెంటేషన్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇంప్రూవ్మెంట్స్ కూడా చాలా వరకు చేశారు. అందులో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్లో చాలా వరకు శానిటేషన్ ఫెసిలిటీసు ఇంక్రీజ్ చేశారు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని ఇంక్రీజ్ చేశారు, అదేవిధంగా టాయిలెట్ ఫెసిలిటీస్ని కూడా ఇంక్రీజ్ చేశారు, రైట్. ఇది మాత్రమే కాకుండా సేఫ్ సిటీ ప్రాజెక్టు, అన్నీ కూడా అనాలిసిస్ అండ్ ప్లానింగ్, ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్. సో లాస్ట్ చూసుకుంటే జెండర్ సెన్సిటివ్ రిలేటెడ్ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి మానిటరింగ్ అండ్ ఆల్సో అసెస్మెంట్ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ ఇచ్చారు. సో దాని యొక్క పర్పస్ ఏంటి, మేజర్గా ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది దాన్ని ఎవాల్యుయేట్ చేయడం, అదేవిధంగా అకౌంటబిలిటీ ఎన్ష్యూరింగ్గా ఉందా లేదా అనేది చూస్తారు. సో మానిటరింగ్ ప్రోగ్రెస్ లైక్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని చూసుకుంటే ఇది మేజర్గా జెండర్ ఇంక్లూజన్ మీద ఫోకస్ చేయడం జరిగింది. సో దీనికి అనుగుణంగానే జెండర్ ఇంక్లూజన్ ఫండ్ కూడా తీసుకురావడం జరిగింది. సో ఇందులో భాగంగా ఏమైందంటే ఫీమేల్ ఎన్రోల్మెంట్ రేషియో హైయర్ ఎడ్యుకేషన్లో చాలా వరకు ఇంప్రూవ్ అయింది. సో అరౌండ్ 26.7% నుంచి 27.3%కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది.
సో ఇది మాత్రమే కాకుండా జెండర్ రెస్పాన్సివ్ ఆడిట్స్ కూడా పెరిగాయి. చూసుకుంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఇట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ ద ఎవాల్యుయేషన్ అండ్ అనాలిసిస్ వింగ్. సో మేజర్గా వన్ స్టాప్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు, దాన్నే మనం సఖీ సెంటర్స్గా కూడా పిలుస్తాము. సో యాజ్ ఆఫ్ 2023 733 వన్ స్టాప్ సెంటర్స్ హ్యావ్ అసిస్టెడ్ ఓవర్ 6 lakh ఉమెన్ అక్రాస్ ద కంట్రీ. సో దాదాపు 733 ఓపెన్ వన్ స్టాప్ సెంటర్ సఖీ సెంటర్స్లో 6 లక్షల మహిళలకు అసిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ టు సపోర్ట్ సర్వైవర్స్ ఆఫ్ వైలెన్స్, providing legal, medical and psychological aid, and also evaluated outcomes is nothing but a Poshan Abhiyan, right, ఎనేమియా ముక్త్ భారత్, ఇటువంటి ఎన్నో స్కీమ్స్ జెండర్ మెయిన్ స్ట్రీమింగ్లో భాగంగా తీసుకొచ్చారు. ఒకటి అనాలిసిస్ అండ్ ప్లానింగ్, ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్, ఆ తర్వాత ఎవాల్యుయేషన్. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ 3 layers ఏ విధంగా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తారు జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ తీసుకొచ్చేదానికి. చూసుకుంటే మేజర్గా భారతదేశంలో జెండర్ ఈక్వాలిటీని తీసుకొచ్చే క్రమంలో చాలా వరకు ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి. ఏంటా ఛాలెంజెస్ అంటే మేజర్గా ఇండియాలో జెండర్ బేస్డ్ వైలెన్సెస్, వేధింపులు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్ట్లో 1 in 3 women in India experiences physical or sexual violences. సో ప్రతి 3 మహిళల్లో ఒక మహిళ ఖచ్చితంగా ఫిజికల్ అండ్ సెక్షువల్ వైలెన్స్కి గురవుతూనే ఉన్నది అనేసి చెప్పడం జరిగింది. అండ్ నథింగ్ బట్ అండ్ ఆల్సో చాలా వరకు వైలెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ వైలెన్సెస్ అవ్వచ్చు, సెక్షువల్ హెరాస్మెంట్ కావచ్చు, హానర్ క్రైమ్స్ కావచ్చు, అండ్ ఆల్సో ట్రాఫికింగ్ అండ్ చైల్డ్ మ్యారేజెస్ చాలా వరకు ఇదవుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా ఫీమేల్ ఫెటిసైడ్, భ్రూణ హత్యలు కూడా పెరుగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి డేటా కూడా ఇచ్చారు. సో దీన్ని మీరు జస్ట్ పీడిఎఫ్ని రిఫర్ చేస్తే సరిపోతుంది. సో మేజర్గా ఛాలెంజెస్ ఏంటి, జెండర్ బేస్డ్ వైలెన్సెస్ ఎక్కువగా అవుతున్నాయి. డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, సెక్షువల్ హెరాస్మెంట్ కావచ్చు, హానర్ క్రైమ్స్ కావచ్చు, ట్రాఫికింగ్ అండ్ చైల్డ్ మ్యారేజెస్. మేజర్గా COVID-19 టైంలో చూసుకుంటే డొమెస్టిక్ వైలెన్సెస్ నథింగ్ బట్ షాడో పాండమిక్ కూడా చాలా ఎక్కువగా అయ్యింది. సో మోస్ట్లీ మగాళ్ళందరూ ఇంటి దగ్గర ఉన్నారు కదా, సో వీళ్ళందరూ ఆడవాళ్ళని చంపుకు తినడానికే పుడతారు కాబట్టి ఈ షాడో పాండమిక్ కూడా చాలా ఎక్కువగా అయింది. సో షాడో పాండమిక్ ఈజ్ నథింగ్ బట్ COVID-19 టైంలో డొమెస్టిక్ వైలెన్స్ అనేది చాలా ఎక్కువగా అయింది అనేసి సింబాలిక్గా ఈ షాడో పాండమిక్కి చెప్పడం జరుగుతుంది. రైట్, తర్వాత చూసుకుంటే ఎకనామిక్ డిస్పారిటీస్ కూడా, సో ఆర్థిక అసమానతలు కూడా చాలా ఎక్కువగా అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ పే గ్యాప్ అవ్వచ్చు, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ మేల్ ఫీమేల్ చూసుకుంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇన్ఫార్మల్ సెక్టార్ వల్నరబిలిటీ, సో మోస్ట్లీ ఇన్ఫార్మలైజేషన్ అనే దానిలో ఎక్కువగా మహిళలే ఉండడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ఫెమినైజేషన్ ఆఫ్ పావర్టీ పెరిగింది, అండ్ ఆల్సో ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ కూడా పెరిగింది. సో ఈ విధంగా ఇన్ఫార్మల్ సెక్టార్ వల్నరబిలిటీ, అండర్ రిప్రజెంటేషన్ ఇన్ లీడర్షిప్, ఈవెన్ డెసిషన్ మేకింగ్ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, పాలిటిక్స్లో కావచ్చు, చాలా విధాలుగా అండర్ రిప్రజెంటేషన్ ఉంది. సో ఈవెన్ గ్లాస్ కట్ టైలింగ్ ఎకానమీ కూడా ఉంది. సో సిఈవి పొజిషన్స్లో మహిళలు రావడానికి చాలా చాలా టైం పడుతుంది. ఇది మాత్రమే కాకుండా పొలిటికల్ రిప్రజెంటేషన్, ఈవెన్ జ్యుడిషియరీలో కూడా మహిళల యొక్క పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. సో హయ్యర్ జ్యుడిషియరీలో ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ చాలా తక్కువగా ఉంది. స్టిల్ 75 years అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఇప్పటికీ కూడా ఒక్క మహిళ కూడా రాలేదు అంటే అర్థం చేసుకోవచ్చు జ్యుడిషియల్లో ఉమెన్ రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంది. ఈవెన్ పొలిటికల్ రిప్రజెంటేషన్లో కూడా మహిళల యొక్క పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. సో లోకల్ బాడీస్లో ఉమెన్ రిప్రజెంటేషన్ ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా ప్రతి పంచాయత్స్ ఎక్కువగా అవుతున్నారు. సో పెత్తనం ఒకటిది అంటే అధికారం ఒకటిది, పెత్తనం చలాయించేది ఒకటి. సో సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది అన్నట్టు ప్రతి పంచాయతీ వ్యవస్థ అనేది ఇటీవల కాలంలో ఎక్కువగా అవుతున్నాయి. సో మహిళలు సర్పంచ్లుగా అవుతున్నారు, కానీ పెత్తనం చలాయించేదంతా కూడా వాళ్ళ భర్తలే. సో ఈ విధంగా పార్లమెంటరీ సీట్లో కూడా 50% జనాభాలో 50% ఉమెన్ ఇది ఉన్నప్పటికీ పార్లమెంట్లో వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ 15% కంటే తక్కువగా ఉంది. సో ఈ విధంగా పొలిటికల్ అండర్ రిప్రజెంటేషన్, ఎకనామిక్ డిస్పారిటీ బేస్డ్ వైలెన్సెస్ ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా ఎడ్యుకేషనల్ డిస్పారిటీస్, విద్యలో కూడా చాలా వరకు డిస్పారిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ అవుట్ రేట్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఆల్సో స్టెమ్ ఫీల్డ్స్లో చాలా వరకు జెండర్ బయాస్ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ రంగాల్లో జెండర్ బయాస్ చాలా ఎక్కువగా ఉంది. సో స్టెమ్ ఫీల్డ్స్లో మహిళల యొక్క పర్సంటేజ్ కూడా చాలా తక్కువగా ఉంది. ఇది మాత్రమే కాకుండా హెల్త్ అండ్ రిప్రొడక్టివ్ రైట్స్లో కూడా చాలా వెనుకబడి ఉన్నారు. సో మెటర్నల్ హెల్త్ పరంగా అవ్వచ్చు, లేకపోతే రిప్రొడక్టివ్ అటానమీ కావచ్చు, మాల్ న్యూట్రిషన్, ఎనేమియా, ఇటువంటి అన్ని అంశాల్లో కూడా మహిళలు చాలా చాలా వెనుకబడి ఉన్నారు. చూసుకుంటే సోషల్ అండ్ కల్చరల్ బ్యారియర్స్ కూడా వీళ్ళకి చాలా అవరోధంగా, అడ్డంకిగా మారాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేట్రియార్కల్ నార్మల్స్, పితృస్వామ్య భావజాలంతో కూడినటువంటి అంశాల వల్ల చాలా వరకు ఉమెన్ అటానమీ ఏదైతే ఉందో దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా బికాస్ ఆఫ్ పేట్రియార్కల్ డామినేటెడ్ సొసైటీ అండ్ ఆల్సో మన కుల వ్యవస్థ, ఇటువంటి అన్ని అంశాల వల్ల చైల్డ్ మ్యారేజెస్
బాల్య వివాహాలు కూడా పెరుగుతున్నాయి. అండ్ ఆల్సో సన్ ప్రిఫరెన్సెస్, సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. దీనివల్ల ఫీమేల్ ఇన్ఫాటిసైడ్, మహిళలకు సంబంధించి భ్రూణ హత్యలు కూడా పెరుగుతున్నాయి. రైట్, ఇది మాత్రమే కాకుండా ఇంటర్సెక్షనల్ డిస్క్రిమినేషన్ అండ్ ఆల్సో డబుల్ జియోపార్టీ. సో మేజర్గా మార్జినలైజ్డ్ గ్రూప్స్ అయితే దాంట్లో కూడా చాలా వరకు ఉమెన్కి ఎస్సీ, ఎస్టీ, మిగతా వెనుకబడిన వర్గాల్లో కూడా చాలా వరకు వీళ్ళు ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. ప్రత్యేకంగా దళిత్ ఉమెన్ చాలా వరకు డిస్క్రిమినేషన్కి ఇదవుతున్నారు. సో ఇది మాత్రమే కాకుండా డిజేబుల్డ్ ఉమెన్, దివ్యాంగులకు సంబంధించినటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు కూడా చాలా వరకు డిస్క్రిమినేషన్, వివక్షతకు గురవుతున్నారు. అండ్ ఆల్సో వీళ్ళకి సంబంధించి ప్రాపర్గా పాలసీస్ కూడా లేవు, వీళ్ళకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు కూడా లేవు. సో ఇది మాత్రమే కాకుండా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కూడా ప్రాపర్గా వీళ్ళకి ఉండడం లేదు. ఇది మాత్రమే కాకుండా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి కూడా ప్రాపర్గా రైట్స్ అవ్వచ్చు, లీగల్ ప్రొటెక్షన్స్ అవ్వచ్చు, డిస్క్రిమినేషన్ ఎక్కువగా ఉంది, సోషల్ ఎక్స్క్లూజన్ కూడా ఎక్కువగా ఉంది. చూసుకుంటే డిజిటల్ జెండర్ డివైడ్, ఈవెన్ డిజిటల్లో కూడా చాలా వరకు అంతరాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీని యాక్సెస్ చేసే విజయంలో అవ్వచ్చు, సైబర్ వైలెన్స్ అనేది కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా అవుతున్నాయి. సో మెయిన్గా మహిళల్ని టార్గెట్ చేస్తూ ఎక్కువగా ఇదవుతున్నాయి. అట్ ది సేమ్ టైం మహిళల్ని, ఉమెన్ని కమోడిఫికేషన్గా చిత్రీకరించేటటువంటి స్థాయికి మన చిత్రశ్రేమ పెరిగింది. రైట్, అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ బ్యారియర్స్ కూడా చాలా ఎక్కువగా అవుతున్నాయి. సో చాలా వరకు చట్టాలు ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క అమలు అనేది అంతంత మాత్రంగానే ఉంది. సో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అవ్వచ్చు, సెన్సిటైజేషన్ అవ్వచ్చు, ఇటువంటి ఎన్నో అంశాల వల్ల మహిళల మీద అఘాయిత్యాలు, వైలెన్స్ అనేది జరుగుతూనే ఉన్నది. సో ఇక్కడ ఈ టాపిక్ ఏదైతే చెప్పానో ఇక్కడ మనకి 2014లో ఎథిక్స్ పేపర్లో క్వశ్చన్ అడిగారు. ఏంటా క్వశ్చన్ మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా. సో వీఆర్ విట్నెసింగ్ ఇంక్రీజింగ్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ సెక్షువల్ వైలెన్సెస్ అగెన్స్ట్ ఉమెన్ ఇన్ ద కంట్రీ డిస్పైటింగ్ existing legal provisions against it. The number of such incidences is on the rise. Suggest some innovative measures to tackle this menace. So చాలా వరకు చట్టాలు తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అవ్వచ్చు, పోష్ యాక్ట్ అవ్వచ్చు, సో పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించే చట్టం కావచ్చు, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస నిరోధక చట్టం కావచ్చు, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అవ్వచ్చు, మెటర్నిటీ రిలీఫ్ యాక్ట్ అవ్వచ్చు, సరోగసీ యాక్ట్ అవ్వచ్చు, రైట్, చైల్డ్ మ్యారేజెస్ ప్రివెన్షన్ యాక్ట్ అవ్వచ్చు, చైల్డ్ లేబర్ ప్రివెన్షన్ యాక్ట్ అవ్వచ్చు. సో ఇటువంటి ఎన్నో చట్టాలు, పోక్సో చట్టం కావచ్చు, ఇటువంటి ఎన్నో చట్టాలు, ఎన్నో లాస్ తీసుకొచ్చినప్పటికీ కూడా మహిళల మీద వైలెన్స్, సెక్సువల్ వైలెన్సెస్ అవ్వచ్చు, ఫిజికల్ వైలెన్సెస్ అనేది పెరుగుతూనే ఉంది. దానికి గల కారణాలు ఏంటి అంటే ఈ అంశాలను చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పేట్రియార్కల్ డామినేటెడ్ సొసైటీ అవ్వచ్చు, సో సరైనటువంటి విద్యా వ్యవస్థ లేకపోవడం, ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోవడం, సో ఇటువంటి ఎన్నో కారణాల వల్ల ఉమెన్ మీద చాలా వరకు సెక్షువల్ వైలెన్సెస్ అనేవి పెరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి కొన్ని ఇన్నోవేటివ్ మెజర్స్ని చెప్పమని చెప్పారు. సో ఇన్నోవేటివ్ మెజర్స్ ఏంటి అనేది మనం ఫర్దర్గా వచ్చే అంశాల్లో డిస్కస్ చేసుకుందాం. ఇంకొక మేజర్ ఛాలెంజ్ ఏంటంటే అన్ఈవెన్ రీజనల్ ప్రోగ్రెస్ అనేది కూడా ఉంది. సో చాలా వరకు ఇంటర్ స్టేట్ డిస్పారిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో జెండర్ ఈక్వాలిటీ చాలా ఎక్కువగా ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ బీహార్, ఉత్తరప్రదేశ్లో చూరుకుంటే ఇది చాలా వెనకబడి ఉంది. సో ఎందుకంటే బికాస్ ఆఫ్ లిటరసీ రేట్ అవ్వచ్చు, రైట్. అదేవిధంగా అర్బన్ రూరల్ డివైడ్ కూడా చాలా వరకు ఉంది. సో మేజర్గా రూరల్ ఏరియాస్లో బేసిక్ ఎమ్యూనిటీస్ సరిగ్గా లేకపోవడం, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు, హెల్త్ కేరు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, వీటన్నిటి వల్ల కూడా చాలా వరకు ఉమెన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అటు అర్బన్లోను రూరల్లోను చాలా వరకు డివైడ్ ఉన్నాయి. సో అర్బన్లో చాలా వరకు మంచి ఫెసిలిటీస్, బేసిక్ ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ కేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉండడం వల్ల రూరల్తో కంపారిజన్ చేసుకుంటే అర్బన్లో కొంచెం పాజిటివ్గానే ట్రెండ్ ఉంది. సో ఈ విధంగా అర్బన్ రూరల్ డివైడ్గా ఉంది. సో ఈ విధంగా అన్ఈవెన్ రీజనల్ ప్రోగ్రెస్, ప్రాంతీయ పరంగా చూసుకుంటే అన్ఈవెన్గా ప్రోగ్రెస్ అనేది ఉంది. దీనికి ఎగ్జాంపుల్గా కేరళ, బీహార్, ఉత్తరప్రదేశ్ని ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. చూసుకుంటే వే ఫార్వర్డ్. సో మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ అంటే ఏంటో చెప్పాం. అదేవిధంగా జెండర్ మెయిన్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి 5 ప్రిన్సిపల్స్ గురించి చెప్పాం. అదేవిధంగా జెండర్ మెయిన్ స్ట్రీమ్కి సంబంధించి 3 లేయర్స్ ఏవి ఉన్నాయి అనేసి చెప్పాం. అయితే ఈ జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ని అందుకునే క్రమంలో ఛాలెంజెస్ కూడా ఉన్నాయి అనేసి దాదాపు ఒక 10 ఛాలెంజెస్ గురించి చెప్పాం. అందులో మళ్ళీ సపోర్ట్స్ కూడా చెప్పుకున్నాం. అయితే ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి అనేది మనం వే ఫార్వర్డ్లో చెప్పుకుంటాం, రైట్. ఇందులో భాగంగానే ఈవెన్ మనం బీజింగ్ డిక్లరేషన్కి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో మేజర్గా వే ఫార్వర్డ్. సో ఒక జస్ట్ సొసైటీ, సమాజ స్థాపనని ఏర్పాటు చేయాలంటే ఏ విధమైనటువంటి అంశాలను మనం తీసుకురావాలంటే అది మనం ఇండివిజువల్ లెవెల్లోనూ, ఇన్స్టిట్యూషన్ లెవెల్లోనూ, అదేవిధంగా సొసైటీ లెవెల్లోనూ ఇంప్లిమెంట్ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అట్ ది సేమ్ టైం జెండర్ మెయిన్ స్ట్రీమింగ్, జెండర్ ఈక్వాలిటీని, జెండర్ ప్యారిటీని కూడా మనం అందుకోవచ్చు. సో మేజర్గా ఇండివిజువల్ లెవెల్ అయితే
ఈ స్టీరియో టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. సో అండ్ ఆల్సో సొసైటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా వరకు రావాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో విద్య అవగాహన ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించవచ్చు. సో ఈ ఎడ్యుకేషన్ కూడా జెండర్ సెన్సిటివ్ ఎడ్యుకేషన్, జెండర్ సెన్సిటైజేషన్ ఉండేటటువంటి ఉండాలి. ఇది మాత్రమే కాకుండా ఏవైతే ప్రస్తుతం ఉన్నటువంటి స్టీరియో టైప్స్, పేట్రియార్కల్ డామినేటెడ్ సొసైటీ బేస్ చేసుకుని ఉన్నటువంటి స్టీరియో టైప్స్, ప్రీజుడిస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా నిరోధించే ఉద్దేశంతో మనం ఎడ్యుకేషన్ని డెవలప్ చేయాలి. సో దాంట్లో వాల్యూస్తో కూడినటువంటిది, సో విలువలతో కూడినటువంటి విద్యా వ్యవస్థ రావాలి. సో ఇందులో భాగంగానే తీసుకొచ్చింది బేటీ బచావో బేటీ పడావో స్కీమ్. సో అండ్ ఆల్సో ఎకనామిక్ ఎంపవర్మెంట్ కూడా సాధించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు ఎస్ఎస్సి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఎకనామిక్ ఎంపవర్మెంట్ని సాధిస్తున్నారు. రైట్. ఇది మాత్రమే కాకుండా నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా డిజిటల్ లిటరసీని ప్రమోట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఉమెన్కి ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనింగ్ కూడా అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇండివిజువల్ లెవెల్లో అటు ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ అండ్ ఆల్సో ఎక్కడ వరకు పైకి తీసుకురావచ్చు, ఎమాన్సిపేషన్ చేయొచ్చు. ఇది మాత్రమే కాకుండా ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేయాలి, లీడర్షిప్ను కూడా ప్రమోట్ చేయాలి. సో క్రియేట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ అమంగ్ ఉమెన్ అండ్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్. సో ఎవరైతే ఉమెన్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఉన్నారో వాళ్ళలో కాన్ఫిడెన్స్ని నింపేయడానికి మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఇది చేయాలి. సో అందులో భాగంగానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఇంటర్నలైజ్డ్ పేట్రియార్కీ ఏదైతే ఉందో దాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రమోటింగ్ మెన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ జెండర్ ఈక్వాలిటీ త్రూ క్యాంపెయిన్స్ లైక్ హీ ఫర్ షీ. సో ఇటువంటి హీ ఫర్ షీ అనే ప్రోగ్రామ్స్ ద్వారా మనం ఖచ్చితంగా జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వం సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్లో పురుషులను కూడా, మెన్ కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా ఇన్వాల్వ్ చేస్తేనే పేట్రియార్కల్ డామినేటెడ్ సొసైటీ ఏదైతే ఉందో దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు, తద్వారానే జెండర్ ఈక్వాలిటీని సాధించవచ్చు. సో అలా ఉంటేనే SDG 5ని మనం రీచ్ అవ్వగలం. చూసుకుంటే ఇంతవరకు చెప్పింది ఇండివిజువల్ లెవెల్. తర్వాత ఇన్స్టిట్యూషన్ లెవెల్లో చూసుకుంటే సో మేజర్గా సిస్టమ్స్, అదేవిధంగా పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రమే కాకుండా వర్క్ ప్లేసెస్లో కూడా చాలా వరకు మార్పులు చేయాలి, పని ప్రదేశాల్లో కూడా చాలా వరకు సంస్కరణలు తీసుకురావాలి. సో ఇందులో భాగంగా మేజర్గా పాలసీస్లో అయితే జెండర్ బడ్జెటింగ్ని మరింత ఎక్స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇందులో భాగంగా ఏం చేయాలంటే జెండర్ ఫోకస్డ్ ఇనిషియేటివ్స్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ కేర్ ఫెసిలిటీస్ మీద అవ్వచ్చు, మెటర్నల్ హెల్త్ ప్రోగ్రామ్స్ మీద, రైట్. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్సెంటివ్స్ ఫర్ గర్ల్స్. సో ఈ విధమైనటువంటి అంశాల మీద ఫర్ ఎగ్జాంపుల్ సుకన్య సమృద్ధి యోజన అవ్వచ్చు, బేటీ బచావో బేటీ పడావో, సెల్ఫీ విత్ డాటర్స్. సో ఈ విధమైనటువంటి అంశాల వల్ల జెండర్ ఈక్వాలిటీని మనం సాధించవచ్చు, రైట్. అదేవిధంగా లీగల్ ఫ్రేమ్వర్క్స్ని కూడా స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. సో చట్టాలు తీసుకురావడమే కాదు, లాస్ తీసుకురావడమే కాదు, దాని ఎన్ఫోర్స్మెంట్ కూడా స్ట్రిక్ట్గా ఉండేటట్టు చేయాలి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ యాక్ట్ ఉంది. సో వర్క్ ప్లేసెస్లో హెరాస్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. సో ఇది మాత్రమే కాకుండా డొమెస్టిక్ వైలెన్సెస్ యాక్ట్. సో మేజర్గా వీటిని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. సో విశాఖ గైడ్లైన్స్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని ఏర్పాటు చేయాలి. సో ఈ విధంగా ఉండేటప్పుడే మనం అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ని అట్ ది సేమ్ టైం జెండర్ ఇంక్లూజన్ని తీసుకురాగలం, రైట్. ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్స్లో కెపాసిటీ బిల్డింగ్ని ప్రమోట్ చేయాలి, సామర్థ్య నిర్వహణను ప్రమోట్ చేయాలి. సో ట్రైన్ పాలసీ మేకర్స్, జ్యుడిషియరీ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ టు అండర్స్టాండ్ అండ్ రెస్పాండ్ టు జెండర్ ఇష్యూస్ సెన్సిటివ్లీ. సో మేజర్గా పాలసీ మేకర్స్, జ్యుడిషియరీ, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో జెండర్ ఇష్యూస్ మీద సెన్సిటివ్గా వ్యవహరించేటట్టు వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ని అందించాలి, రైట్. ఆ తర్వాత ఇంక్లూజివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇచ్చేయాలి. అండ్ ఆల్సో మానిటరింగ్ అండ్ అకౌంటబిలిటీ అనేది కూడా ఉండాలి. సో ఈ విధంగా ఒక్కొక్క అంశం గురించి చెప్తూనే దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ గురించి కూడా రాస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఒకటి ఇండివిజువల్ లెవెల్, తర్వాత ఇన్స్టిట్యూషన్ లెవెల్ డిస్కస్ చేసుకున్నాం, రైట్. ఇప్పుడు మేజర్గా సొసైటీ లెవెల్. సో ఇక్కడ ఈ విధమైనటువంటి లెవెల్ ప్లే అనాలిసిస్ ఏదైతే ఉందో ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ని మనం ఫాలో అయితే మనం రాసేది కూడా ఒక క్రొనాలజీగా ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం ఎగ్జామినర్కి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది మన పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు, రైట్. ఇలా ఉండేటప్పుడు మనకి మంచి మార్క్స్, మంచి స్కోర్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ విధంగా సొసైటీ లెవెల్లో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురావాలంటే మేజర్గా సోషల్ యాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. సో మేజర్గా ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది జెండర్ జస్టిస్ అండ్ జెండర్ ఈక్విటీని, జెండర్ ఈక్వాలిటీని అప్హోల్డ్ చేసేటట్టు ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేసుకోవాలి.
ఇందులో భాగంగా కల్చరల్ రిఫార్మేషన్, సాంస్కృతిక రిఫార్మేషన్ని తీసుకురావాలి. సో మేజర్గా పేట్రియార్కల్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఛాలెంజ్ చేయాలి త్రూ మీడియా, ఆర్ట్, గ్రాస్ రూట్స్ క్యాంపెయిన్స్ ద్వారా. సో దీనికి ఎగ్జాంపుల్గా మీడియా క్యాంపెయిన్స్ లైక్ ఆప్ సంజౌతా నహీ బై UN ఉమెన్ ఛాలెంజ్ స్టీరియోటైప్స్ అండ్ ప్రమోటింగ్ ప్రోగ్రెసివ్ వాల్యూస్. అండ్ ఆల్సో కమ్యూనిటీ మొబిలైజేషన్ ఉండాలి. రైట్, ఇది మాత్రమే కాకుండా ఇంటర్సెక్షనాలిటీ ఇన్ యాక్టివిజం ఉండాలి. ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసుకొని రాసుకోండి. అండ్ ఆల్సో మాస్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఉండాలి. మెన్ యాజ్ ఎలైస్ ఉండాలి. సో ఇందాక చెప్పినట్టే హీ ఫర్ షీ అనేది ఉండాలి. సో రోల్ ఆఫ్ మీడియా అనేది కూడా చాలా బాధ్యతాయుతంగా పనిచేయాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి. సో ఈ ట్రెడిషనల్ జెండర్ రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్వశ్చన్ చేసే విధంగా ఉండాలి. రైట్, ఈ విధంగా మనం ఎప్పుడైనా ఎస్సే రాయాల్సిన అవసరం ఉంటుంది. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఎలా రాయాలి, సో ఫస్ట్ ఏ విధంగా అడ్రస్ చేస్తూ వచ్చాము, తర్వాత ఏ విధంగా కన్క్లూజన్ చేస్తూ వచ్చాము. అల్టిమేట్గా కన్క్లూజన్ చేసుకుంటే మనం స్టార్టింగ్ మీరాబల్ సిస్టర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో మీరాబల్ సిస్టర్స్ రఫెల్ ట్రుజిలో మీద ఏ విధంగా పోరాడటం జరిగింది, సో ఏ విధంగా వాళ్ళ యొక్క రెసిస్టెన్స్ మూమెంట్ అనేది ముందుకు తీసుకెళ్లడం జరిగింది అనేది చూసాం. సో సేమ్ లైక్ మీరాబల్ సిస్టర్స్ గురించే మనం ఎండ్ చేస్తూ అసలు మహిళలు ఏ విధంగా ఉండాలి, జెండర్ ఇంక్లూజన్ వల్ల పాలసీస్ ఏ విధంగా ఉంటే ఏ విధమైనటువంటి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది, ఇటువంటి అన్ని అంశాలని ఇది చేస్తూ మనం ఎండ్ చేయొచ్చు. సో ఇది మాత్రమే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ ఇది గనక గుర్తు లేకపోతే ఈవెన్ ఏదైనా మంచి కొటేషన్తో అయినా మనం ఎండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ గారి కొటేషన్తో అయినా. సో ఉమెన్ యొక్క ప్రోగ్రెస్ గురించి అంబేద్కర్ గారు ఒక కొటేషన్ చెప్తారు. ఏం కొటేషన్? ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ ఉమెన్ హ్యావ్ అచీవ్డ్. సో ఈ సమాజం యొక్క పురోగతిని నేను ఎలా కొలుస్తానంటే మహిళ సాధించిన పురోగతిని బట్టి కొలుస్తాను అన్నారు. సో ఈ విధంగా అయినా మనం కన్క్లూజన్ ఎండ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఎప్పుడైనా ఎస్సే రాసేటప్పుడు అల్టిమేట్గా కన్క్లూజన్ ఒక పాజిటివ్ నోట్తోను, ఒక ఫ్యూచరిస్టిక్గా, ఆప్టిమిస్టిక్గా రాయాల్సిన అవసరం ఉంది. ఆర్ఎల్స్ మనం స్టార్టింగ్లో ఏదైతే ఇంట్రొడక్షన్ చెప్పామో, మీరాబల్ సిస్టర్స్ గురించి ఏ విధంగా అయితే ఇంట్రొడక్షన్ చెప్పామో దాన్ని ఇంటర్లింక్ చేసుకొని అయినా మనం కన్క్లూజన్ రాయొచ్చు. అది కూడా పాజిటివ్గా, ఫ్యూచరిస్టిక్గా, రిలెవెంట్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో దీనికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకటి చూడండి. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేదాన్ని ఎవరు రిలీజ్ చేస్తారని అడిగారు. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు, అట్ ది సేమ్ టైం ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి అనేది, సో వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ అనేది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. దీనికి సంబంధిత పీడిఎఫ్ అనేది మన తారాయిస్ టెలిగ్రామ్ ఛానల్లోని, అదేవిధంగా సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ ఛానల్లో కూడా మీకు అందించడం జరుగుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే ఆ ఛానల్లో అయినా జాయిన్ చేసి మీరు పీడిఎఫ్ని కలెక్ట్ చేసుకోండి. సో ఇది మేజర్గా జనరల్ ఎస్సే, అదేవిధంగా ఎథిక్స్ రిలేటెడ్ ఓరియంటేషన్లో చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ టాపిక్నే అటు మనం ప్రిలిమ్స్ ఓరియంటేషన్లోను, మెయిన్స్ ఓరియంటేషన్లోను ఏ విధంగా చదువుకోవాలి అనేది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో రేపు ఇంకొక అంశంతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.